ర్యాంక్ 3 డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ అడ్వాన్స్ గా గుండు కూడా కొట్టించావు. ఆడియన్స్ ని ఒక సపరేట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయిన డైరెక్టర్ ఆయన తీసిన మనం సినిమాని చూడండి. ఆ సినిమాని రాయడమే కష్టం, దాని స్క్రీన్ ప్లే రాయడం ఇంకా కష్టం. ఇంకో డైరెక్టర్ అయితే ఆయన వల్ల అయ్యేది కాదేమో ఆ స్క్రీన్ ప్లే రాయడం ఒకటే కాదు, ఈ సినిమా ఎవరికన్నా చెప్పాలంటే కూడా కష్టమే. ఒకడు ఉంటాడు, ఒకడికేమో తండ్రి, ఒకడికేమో కొడుకు. ఆ తండ్రి చచ్చిపోయి మళ్ళా కొడుకుగా పుడతాడు. ఈ కొడుకేమో ఇంకొకటి మనవడు. ఎవడికి కొడుకు, ఎవడికి తండ్రి, బాబు ఎవడికి బాబు ఏమి అర్థం కాకుండా ఉంది. సో ఇలాంటి సినిమాని నీట్ గా ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేశాడు ఆడియన్స్ ని. వాడికి ఏమీ జరగదు, మన ఇద్దరు ఆయుష్ వాడు పూసుకుని 100 ఏళ్ళు చల్లగా బతుకుతాడు. ఆ సినిమానే కాదు, దాని తర్వాత వచ్చిన 24 కూడా సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎండింగ్ పాయింట్ కూడా కరెక్ట్ గా అక్కడికే తీసుకొస్తాడు. అందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఇంత సర్ప్రైజింగ్ గా తెలుగులో ఫస్ట్ టైం సినిమా తీయడం. వీటికన్నిటికంటే ముందు 13B అనే సినిమా తీసాడు. ఆ సినిమా చూడడానికి కూర్చున్నా ఉంటే స్క్రీన్స్ కి అతుక్కుపోతాం, అంత బాగా తీసాడు. రీసెంట్ గా OTTలో వచ్చిన దూత కూడా ఎపిసోడ్ 1 స్టార్ట్ అయిందంటే ఎండ్ అయ్యే వరకు లేవం, అంత ఇంట్రెస్టింగ్ గా తీసాడు. విక్రమ్ కే కుమార్ సినిమాలో ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉండడము, ఒక మ్యాజిక్ ఉండడం ఎప్పుడు ఉంటది. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ డైరెక్టర్. ఆ తర్వాత టాప్ 4